నమస్తే సార్. మా నేచర్ మెడిటేషన్ ఛానల్ ఎన్ఎంసి ఛానల్ మీకు స్వాగతం చెప్తుందండి. మా ఎన్ఎంసి ఛానల్ యొక్క ప్రేక్షకులకి మీ యొక్క ధ్యాన జీవితం, ధ్యాన అనుభవాల్ని పంచుకోవాల్సిందిగా కోరుకుంటున్నాం సార్. ముందుగా మీ పేరు, మీ ఊరితో స్టార్ట్ చేయండి. నమస్కారం అండి. నా పేరు రాజు. చెప్పండి. నేను హైదరాబాద్ జియగూడలో ఉంటానండి. ఓకే. నేను ధ్యానం చేయబట్టి ఒక సంవత్సరం అవుతుంది. ఓకే. ఎలా పరిచయం సార్ ధ్యానం? ధ్యానము పూజలు నేను జపాలు చేసేవాడిని అండి. మాల జపం చేసేవాడిని, శ్రీరాముడు జపం చేసేవాడిని. కానీ ఆ జపం చేస్తే సంతృప్తిగా అనిపించలేదు. ఏదో వెలికి ఇది సరైనది కాదు అనిపించేది మనసు. తర్వాత ధ్యానం చేయాలని మనసు నుంచి మాట వచ్చింది, నాకు వినిపించింది, ధ్యానం చేయాలి. ఈ మాల అంటే చేతిలో మాల తీసుకొని పేరు జపం చేయాలి. ఇది కాకుండా ధ్యానం చేయాలని మనసులో పుట్టింది. యూట్యూబ్లో నేను సెర్చ్ చేస్తే పత్రికారి ప్రవచనాలు నాకు తెలిసాయి. ఓకే. అప్పటి నుంచి పత్రికారిని చూసి అప్పటి నుంచి ఇక మెడిటేషన్ స్టార్ట్ చేశాను. పత్రికారిని నాకు యూట్యూబ్లో ఓకే. రోజుకి ఎంతసేపు ధ్యానం చేస్తున్నారు? ఒక గంట చేస్తాను. ఒక గంటేనా? అంటే సాయంత్రం పొద్దున ఒక గంట, సాయంత్రం ఒక గంట? మార్నింగ్ టైం అయితే 5 గంటలకు లేచి చేస్తాను సార్. ఓకే. పనికి వెళ్ళిపోతాను. వృత్తిరీత్యా మీరు ఏం చేస్తుంటారు? మామూలుగా ఆఫీస్లో పని చేస్తాను సార్. ఓకే. ఓకే. మరి ధ్యానంలో రాకుండా నాన్ వెజ్ తినేవారా సార్? తినేవాడిని సార్. మరి ఇప్పుడు ఇంకా తింటున్నారా, మానేసారా? మానేశాను సార్. సూపర్ అండి. మరి ఆ నాన్ వెజ్ తిన్నప్పుడు మీకు ఎలా అనిపించింది? మానేసాక మీకు మీలో ఏం చేంజెస్ చూసుకున్నారు? మాంసం తిన్నాక మానేసిన తర్వాత ఎప్పుడైతే నేను ప్యూర్ వెజిటేరియన్ అయ్యాను, అప్పటి నుంచి అయితే ఇప్పుడు చాలా 100% నా హెల్త్ బాగుంది. ఓకే. ఎనర్జీ కూడా బాగుంది, నాకు హెల్త్ కూడా బాగుంది. ఓకే. కరెక్ట్ సార్. మరి ఇప్పుడు చెట్లు పెంచుతుంటారా మామూలుగా ఇంట్లో? మా ఇంట్లో పక్కన చెట్ల పూల తోటలు ఉన్నాయి. తులసి వనం గిట్ట ఉంది. నీళ్లు పోస్తాను, చేస్తాను. నేచర్ అంటే చాలా ఇష్టం సార్. ఓకే. వెరీ గుడ్ సార్. మరి ఇప్పుడు చెట్లు నరికేసి అలా బిల్డింగ్లు కట్టడం, అలాగే పొలాలని చెరువులుగా మార్చడం లాంటివి జరుగుతున్నాయి కదా, వాటి మీద మీ అభిప్రాయం చెప్పండి సార్. చాలా చేయకూడదు, కానీ ప్రభుత్వం చేసే వాళ్ళని ఏం చేస్తాం, అది చూసి మనసు దుఃఖిస్తుంది. చేయకూడదు చెప్తే పెద్దవాళ్ళు వినిపించుకోరు కదా. మనకి ఎంత సహాయం అవుతుందో అంత చెట్లకు సహాయం చేయాలి. నీళ్ళు పోయాలి, కొత్త మొక్కలు నాటాలి, దాన్ని నీళ్లు పోయాలి, దాన్ని పెంచాలి, సాధించాలి. మనకంత అయ్యేంత వరకు చేయాలి. కరెక్ట్ అండి. మరి ఇప్పుడు శాఖాహార ర్యాలీలకి వెళ్తుంటారా మామూలుగా? ఎక్కడ ర్యాలీ జరిగినా వెళ్తుంటాను. మీకు బాగా ఆనందం కలిగించిన శాఖాహార ర్యాలీ ఊరు కానీ గ్రామం కానీ ఏదైనా ఉందా? ఇప్పుడు చార్మినార్ ర్యాలీ అని జరిగింది సార్ హైదరాబాద్. అవును. 26 ఆగస్టు నాడు. అవును. చాలా సంతృప్తిగా ఆగస్ట్ 15 నాడు ఇక్కడ మన బేగం బజార్ భవనంలో జరిగింది సార్. బేగం బజార్ భవనంలో జరిగింది. చాలా సంతృప్తిగా అనిపించింది, ఆనందంగా అనిపించింది, చాలా బాగా. ఓకే సార్. మీరు ధ్యానంలో కూర్చుంటే మీకు జీవరాశులు వచ్చి మీకు కృతజ్ఞత చెప్పుకోవడం లాంటి ఏం జరిగిందా శాఖాహార ర్యాలీ చేశాక? అంటే ధ్యానంలో కూర్చుంటే అంత అయితే రాదు, కానీ ఎనర్జీ మాత్రం ఫుల్గా వస్తుంది సార్. ఓకే. అంటే కొంతమంది చెప్తుంటారు కదా, శాఖాహార ర్యాలీ చేసి వచ్చి ధ్యానం చేస్తే నాతో ఈ జీవరాశులు వచ్చి ఇలా థ్యాంక్స్ చెప్తున్నాయి అనేసి కొంతమంది చెప్తారు కదా, అలాంటి అనుభవం ఏమైనా ఉందా అని అడుగుతుంది. అలాంటి అయితే రాలేదు సార్. తప్పు చెప్పకూడదు. అవును. రాలేదు. ఓకే. ఎనర్జీ మాత్రం చాలా ఫుల్గా ఉంటుంది, డీప్ అయిపోయింది. ఓకే. మామూలుగా ఇంట్లో మనం పని చేసుకోవడానికి కొంచెం ఒళ్ళు బతకరిస్తుంది, అలాంటిది అంత కిలోమీటర్లు శాఖాహార ర్యాలీ చేస్తున్నప్పుడు ఎలా అనిపిస్తుంది? చాలా ఆనందంగా ఉంటుంది సార్. ఓకే. అందరితో వెళ్ళాలి, చేయాలి, ఎనర్జెటిక్గా ఉంటుంది నలుగురితో చేస్తే. ఓకే. ఇప్పటి వరకు ఏ పిరమిడ్లకు వెళ్ళారు సార్? ఏ ఊర్లు వెళ్ళారు? ఏ పిరమిడ్లు చూసారు? పిరమిడ్ అయితే నేను ఇక్కడ కర్తాల్కి వెళ్ళానండి. అదే పున్నంకి వెళ్తాను సార్. ఓకే. పున్నం వెళ్తాను. అక్కడ ధ్యానం పొద్దున్న నుంచి మార్నింగ్ వెళ్తాము, సాయంత్రం వరకు అక్కడ నుండి రాత్రి లేట్ అయిపోతాం సార్. భార్య పిల్లలతో అందరితో పోతాం సార్. మా ఇంట్లో కూడా పూర్తి శాకాహారం సార్. సూపర్ అండి. మా అమ్మ ఉంది, మా భార్య ఉంది, మా అబ్బాయి, నలుగురం
మరి మెడిటేటర్స్ అయ్యారు వాళ్ళు కూడా? చేస్తారండి. మా అమ్మ చేస్తుంది, మా భార్య చేస్తుంది, మా బాబు కూడా చేస్తాడు. సూపర్. మెడిటేషన్ చేస్తారు సార్. సూపర్ సార్. మరి ఇప్పుడు మీ బాబు కూడా చేస్తున్నాడు కాబట్టి ఇప్పుడు యువతరం దగ్గరికి వద్దాం. వాళ్ళు కూడా ధ్యానులుగా మారాలన్నా, శాకాహారులుగా రావాలన్నా మీరు ఏమైనా సలహా ఇవ్వదలుచుకుంటే మన ఎన్ఎంసి ఛానల్ యొక్క ప్రేక్షకులు చెప్పండి సార్. వాళ్ళకు గైడెన్స్ ఇవ్వాలి సార్. తెలియని వాళ్ళకు గైడెన్స్ ఇవ్వాలి. ఈ మన మెడిటేషన్ చేస్తే బాగుంటుంది, ఈ భవిష్యత్తు కూడా బాగుంటుంది, మీ హెల్త్ కూడా బాగుంటుంది అని వాళ్ళకు తెలియజేయాలి. వాళ్ళకు మెడిటేషన్ నేర్పించాలి సార్. కరెక్ట్ అండి. నా ప్రయత్నం అదే ఉంది సార్. చేస్తాం అందులో. షూర్ షూర్. మీ ప్రయత్నం కూడా విజయవంతం అవ్వాలని మా ఎన్ఎంసి ఛానల్ తరపు నుంచి కూడా కోరుకుంటున్నాం సార్. అలాగే ఆఖరి క్వశ్చన్ ఏంటంటే, ఇప్పుడు పిరమిడ్ శక్తి అంటున్నారు కదా, అసలు పిరమిడ్ శక్తి అంటే ఏంటో మీకు అర్థమైందా? మీరు నేర్చుకున్న విత్ ఇన్ షార్ట్ స్పాన్లో? సార్, కర్తాలు వెళ్తాం కదా సార్. కర్తాలు వెళ్ళి మేము ధ్యానంలో కూర్చుంటే ఫుల్ ఎనర్జీ వస్తుంది సార్. ఓకే. కూర్చోగానే కళ్ళు మూసుకోబోతుంటాయి, శరీరం తెలియదు, అంత ఎనర్జీ వస్తుంది. ఓకే సార్. మెడిటేషన్. ఓకే అండి సార్. ప్రాపంచికంగా ఒక క్వశ్చన్ అడగచ్చా మిమ్మల్ని, ఇబ్బంది లేదనుకుంటే? మరి ఇప్పుడు మనకి ఈ వెజిటేరియన్ ఫుడ్ అంతా నేచర్ నుంచి వస్తుంది. ప్రాపంచికంలో ఉన్న వాళ్ళు ఏమడుగుతున్నారంటే, నాన్ వెజిటేరియన్ కూడా నేచరే కదా ఇస్తుంది మనకి అని నన్ను అడగడం అయితే చాలా మంది జరిగింది. బట్ మీకున్న ఎక్స్పీరియన్స్లో అది నాన్ వెజిటేరియన్ నేచర్ ఫుడ్ అంటారా? కాదండి, మన ఆలోచించే విధానంలో ఉండేది. ఓకే. వాళ్ళు అంటారు గుడ్డు కూడా అది అది ఏదేదో అంటుంటారు, కానీ మనకు నాన్ వెజ్ అంటే మనకు ఒక థింకింగ్ వచ్చిన తర్వాత దానికి ముట్టకూడదు. ఓకే సార్. సార్, ఎల్లుల్లిపాయ కూడా తింటారా? అంటే తెల్లగడ్డ అంటున్నారు, మానేసారా? మానేసాం సార్. వెరీ గుడ్, వెరీ గుడ్. దగ్గర నుంచి మానేసాం సార్. వెల్లుల్లి కూడా వేయడం లేదు. ఓకే, వెరీ గుడ్. ఓకే సార్, మీ విలువైన సమయాన్ని మన ఛానల్ వారికి కేటాయించి మంచి అనుభవాలు, మంచి సందేశాలు అందించినందుకు మన ఎన్ఎంసి ఛానల్ తరపు నుంచి ధన్యవాదాలు సార్. థ్యాంక్ యూ సార్. అందరూ లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.